హాయ్, మీరు శ్రీకృష్ణదేవరాయల గురించి ఆయన వైభవం గురించి విన్నారా? లేదా ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కర్ణాటకలోని హంపి చూడడానికి రెడీ అయిపోండి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతిగా పట్టాభిషిక్తుడై 500 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా మనం ప్రత్యేక వేడుకను జరుపుకుంటున్నాం. 11-15 శతాబ్దాల మధ్యకాలం నాటి ఈ విజయనగర సామ్రాజ్య అవశేషాలు అక్కడికి సమీపంలోని హంపి గ్రామంలో కనిపిస్తాయి. హంపిని చరిత్రకారులు విజయనగర అవశేషాల సంగ్రహాలయంగా వర్ణిస్తారు. ఆనాటి శిల్పకళకు సజీవ సాక్ష్యంగా నిలిచే హంపి క్షేత్రాన్ని సందర్శించి తీరాల్సిందే. కర్ణాటకలో బళ్ళారి జిల్లా హోస్పేట్కు 13 కిలోమీటర్ల దూరంలో హంపి క్షేత్రం ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో కొంత భాగం కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ పేరుతో గుంతకల్ నుంచి విడిపోయి హోస్పేట్ మీదుగా వెళ్తుంది. అదేవిధంగా బెంగళూరు నుంచి హంపి ఎక్స్ప్రెస్ కూడా హోస్పేట్ మీదుగా వెళ్తుంది. హోస్పేట స్టేషన్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపి సందర్శనకు వెళ్లేవారు సాధారణంగా హోస్పేట్లోనే బస చేస్తారు. తుంగభద్ర నది దక్షిణ తీరాన విజయనగర నిర్మాణం హంపిలో ఉన్న ప్రాచీనమైన విరూపాక్ష దేవాలయం చుట్టూ జరిగింది. ఈ నగరం చుట్టుపక్కల చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతమే రామాయణంలో సుగ్రీవుడు నివసించిన కిష్కింద అని, తన సోదరుడైన వాలి నుండి తప్పించుకోవడానికి ఇక్కడే ఒక గుహలో నివసించేవాడని, రామచంద్రమూర్తి సుగ్రీవుని ఇక్కడే కలిశాడని చెబుతారు. హనుమంతుడి గుడి, హనుమంతుడి తల్లి తండ్రి అయిన అంజనీదేవి కేసర్ల గుహ ఇక్కడ ఉన్నదని కూడా చెప్తారు. నగరానికి దగ్గరలోనే పంపా సరోవరం కూడా ఉంది. శిథిలమైన ఈ నగరం ఇప్పుడు ప్రకృతి రమణీయమైన దృశ్యాలతో పర్వత శ్రేణుల మధ్య పెద్ద పెద్ద శిలల మధ్య ఉంది. 1999లో హంపిని యునెస్కో సంరక్షిస్తున్న చారిత్రక ప్రదేశాల జాబితాలో ప్రపంచ వారసత్వపు స్థలాల్లో చేర్చారు. హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తున్న తూర్పు గాలిగోపురం విరూపాక్ష దేవాలయంలోకి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు అంటే శివుడు. ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరూపాక్ష పంపాలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉందని శిలాశాసనాలు చెబుతున్నాయి. అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగర రాజులే నిర్మించారని అంటారు. విజయనగర రాజులు పతనమయ్యాక దండయాత్రల వల్ల 16వ శతాబ్దానికి హంపి నగరంలోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశనమైపోయింది. అయితే విరూపాక్ష దేవాలయంలో దేవునికి ధూపదీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. ఆలయ అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. హంపి గ్రామానికి దక్షిణ వైపు హేమకూట పర్వతం ఉంది. ఈ కొండపై చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. హంపి వీధికి దగ్గరలోనే దాదాపు 7 మీటర్లు ఎత్తున్న ఉగ్ర నరసింహమూర్తి విగ్రహం ఉంది. ఈ విగ్రహంలో నరసింహుడు శేషతల్పంపై కూర్చుని ఉన్నట్లు చెక్కారు. హంపికి ఈశాన్య భాగంలో ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్పకళా సంపత్తికి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16వ శతాబ్దానికి చెందింది. విఠలేశ్వర దేవాలయంలో ఆకర్షణీయమైన విశేషం సప్తస్వరాలు పలికే 7 సంగీత స్తంభాలు. ఈ దేవాలయంలోని భక్త పురంధరదాసు ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ఏకశిలా రథం విఠల దేవాలయ సముదాయంలో తూర్పు భాగంలో ఉంది. విశేషం ఏమిటంటే ఈ రథం చక్రాలు కదులుతాయి, తిరుగుతాయి కూడా. భూగర్భంలో ఉన్న విరూపాక్ష దేవాలయం చరిత్రకారుల తవ్వకాల్లో బయటపడింది. ఈ అత్యంత విశాలమైన గుడి ఇప్పుడు పైకి కనిపిస్తుంది. పట్టుపు ఏనుగుల నివాసం కోసం, వాటి దైనందిన కార్యకలాపాల కోసం రాజప్రసాదానికి దగ్గరలోని గజశాల ఉన్నది. ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాలకు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉంది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారంలో ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. హంపి పరిసరాల్లో విజయనగరం, తుంగభద్ర తీరాన విజయనగర రాజుల మొదటి రాజధాని అనిగుందే. విజయనగరానికి ఆగ్నేయంలో అప్పటి రాజప్రసాద్ ఉన్న కమలాపురంలోని మ్యూజియం కూడా ఇక్కడ చూడదగిన విశేషాలు.